వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేబినెట్ కీలక నిర్ణయం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్ కేంద్రానికి పంపినట్లు, దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తుందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లు పెంపు అమలుకు భవిష్యత్తులో ఏ అడ్డంకులు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నట్టు తెలిపారు. బీసీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీలకు మండల యూనిట్గా, ఎంపీపీలకు, జెడ్పీసీలకు జిల్లా యూనిట్గా, జెడ్పీటీసీ చైర్మన్లు రాష్ట్ర యూనిట్గా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అమిటీ, సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ ప్రైవేట్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50% అడ్మిషన్లు అవకాశం కల్పించాలనే నిబంధనలు ప్రభుత్వం విధించింది. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రాశం మున్సిపాలిటీల పరిధిలో చేరే 8 గ్రామాల పంచాయతీలను డీలిస్టింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూస్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మంత్రి పొంగిలేటి వివరించారు. మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. అదే మాదిరిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్ ఆమోదంతో కేంద్రం పంపించాం. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఈ అంశంపై సంబంధిత కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించాం. అయినప్పటికీ కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తుంది. ఏదేమైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 2018 పంచాయతీరాజ్ చట్టాలను చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రి మండలి తీర్మానించింది. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు గారు ఈ విధంగా తెలిపారన్నమాట.